హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. దయచేసి అందరూ పూర్తిగా చూడండి. విల్ పవర్, దృఢ సంకల్పం. అదేనండి, సంకల్ప దీక్షతో అంత సన్నద్ధమే విజయ్ భవ అనే సాంగ్ వినే ఉంటారు కదా. ఇలాంటి మోటివేషన్ సాంగ్స్ విన్నప్పుడల్లా మనలో ఏదో తెలియని ఫీలింగ్, బాడీ అంతా గూజంస్ వచ్చేస్తుంటాయి. మనం కూడా ఏదో ఒకటి సాధించాలి అని ఫీల్ అయిపోయిన క్షణాలు చాలానే ఉంటాయి. ఆ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఎప్పటి వరకు? ఆ క్షణం వరకే. మరుసటి రోజు రొటీనే కదా, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. మీకే కాదు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరికీ ఇలాగే జరుగుతుంది. కానీ చాలా కొద్ది మందికి తప్ప. మీకు కూడా చెప్తాను, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి కాస్త జాగా కూడా లేని వాళ్ళని ఏమంటారో తెలుసా? బిలో పవర్టీ లైన్ పీపుల్ అంటారు. అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవాళ్ళు అని అర్థం. ఇలాంటి స్లమ్ ఏరియా నుంచి మిలినీర్గా ఎదిగి మోటివేషన్ స్పీకర్గా మారిన ఆ మహిళ ఎవరు? తను రాసిన ఒక్క పుస్తకం న్యూయార్క్ సిటీలోనే అతి ఎక్కువగా అమ్ముడుపోయిన పుస్తకాలలో ఒకటిగా నిలిచేలా చేసిన ఆ మహిళ ఎవరు? ఏకంగా తన జీవిత చరిత్రను బయోపిక్ గా తీసి కోట్లాది మందికి ఇన్స్పిరేషన్ గా మారిన ఆ మహిళ ఎవరు? నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ మహిళ స్టోరీ చదువుతున్నప్పుడు దృఢ సంకల్పానికి అడ్డు లేదు, ఎవరు దాన్ని ఆపలేరు అనిపించింది. ఈ కథను మీరు పూర్తిగా చూడండి, ఎందుకంటే రేపు మీ ఆలోచనలో కూడా మార్పు ఖచ్చితంగా వస్తుంది. అది 1980 న్యూయార్క్ నగరంలోని బ్రాంక్స్ అనే ప్రదేశంలో దారిద్ర్య రేఖ దిగువన ఫ్యామిలీలో, అంటే సరైన తిండి, సరైన బట్టలు, ఉండడానికి సరైన జాగా కూడా లేని నిరుపేద కుటుంబంలో జన్మించిన లిజ్ ముర్రే అనే గోల్డెన్ గర్ల్ గురించి తెలుసుకోవాలి మీరు. ఈమె చిన్ననాటి జీవితం ఎలా ఉండేదంటే, ఈమెకు 15 సంవత్సరాలు రాకముందే బాగా డ్రగ్స్కి అడిక్ట్ అయిన తన మదర్ ఒకటే ఇంజెక్షన్ మార్చి వేసుకోవడం వలన ఎయిడ్స్ వ్యాధి సోకి మరణించారు. తన ఫాదర్ ఈమెను చూసుకోలేక అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో తెలియని 15 సంవత్సరాల లిజ్ ముర్రే తన సిస్టర్తో కలిసి రోడ్ల మీద, పార్కులోని బెంచ్ల మీద పడుకుంటూ జీవనాన్ని సాగించింది. ఆకలికి ఏం చేయాలో తెలియక, ఏ పని చేతకాక ఫ్రెండ్స్ చెత్త కుండీలలో పడేసిన ఆహారంను తీసుకుని తిన్న సందర్భాలు ఎన్నో. ఫ్రెండ్స్, ఈమెకి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈమెకి చదువుకోవాలని ఆశ మాత్రం మారలేదు. ఆశ తనని అనాథ స్కూల్లో చేరేలా చేసింది. స్కూల్ చేరాక ఈమె పడ్డ కష్టం ఎటువంటిదంటే, రాత్రంతా పెట్రోల్ బంకులలో, సూపర్ మార్కెట్లలో పనిచేస్తూ వచ్చిన డబ్బుతో తన సిస్టర్ని చూసుకునేది. తన పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నప్పటికీ చదువుకోవడం మాత్రం ఆపకుండా హై స్కూల్ కంప్లీట్ చేసింది. తన జీవనం చాలా దుర్బలమైనది. తన కాలేజీ సమయంలో కంటి నిండా కునుకు లేకుండా, పని కోసం తిరగని స్ట్రీట్ లేదు, తన వర్క్ చేయని షాప్ లేదంటే మనం అర్థం చేసుకోవచ్చు తను ఎటువంటి ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొనిందో అని. తనకు ఫ్రెండ్స్ అంటే ఎవ్వరు లేరు. తన కాలేజీ సమయంలో తన మురికి పట్టలో జీవన విధానం చూసి ఎవరికి ఫ్రెండ్ కాలేకపోయింది. తీవ్రమైన కష్టాలు ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులు తన భవిష్యత్తు మీద ప్రభావం చూపించకూడదని, దానికి చదువు ఒక్కటే మార్గం అని భావించింది. తనకంటూ ఎవరు లేని లిజ్ ముర్రేకు చదువుకోవడానికి అనువైన ప్రదేశం ఎంత దూరంలో ఉన్నా వెళ్ళి అర్ధరాత్రి వరకు చదువుకుంటూ కాలేజీని కంప్లీట్ చేసింది. ప్రతి మనిషి జీవితంలో లైఫ్ టర్నింగ్ పాయింట్ అంటూ ఒకటి ఉంటుంది. అలాంటిది ఈమె జీవితంలో కూడా ఒకటి ఉంది. నిరుపేద విద్యార్థుల కోసం న్యూయార్క్ టైమ్స్ స్కాలర్షిప్ టీమ్ సెలెక్ట్ అయినప్పుడు అది తన లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ స్కాలర్షిప్ వలన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీలో ఒకటైన హార్వర్డ్ యూనివర్సిటీకి ఈమె సెలెక్ట్ అయ్యేలా చేసింది. బాగా కష్టపడి చదివి 2009లో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసింది. ఈమె జీవితంలో దాటిన అడ్డంకులు, ఎదుర్కొన్న సవాళ్లకు గాను ఈమె జీవితం సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఇది తన రెండవ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. 2010లో లిజ్ ముర్రే తన జీవితంలో జరిగిన అనుభవాలన్నింటినీ కలిపి రాసి రూపొందించిన పుస్తకం పేరే బ్రేకింగ్ నైట్. ఈ పుస్తకం యొక్క కాపీలు ఎంతలా అమ్ముడుపోయాయంటే న్యూయార్క్ సిటీలోనే అతి ఎక్కువగా అమ్ముడుపోయిన పుస్తకాలలో ఒకటిగా నిలిచి ఈ పుస్తకం చెరగని ముద్ర వేసుకుంది. లిజ్ ముర్రే ఈ పుస్తకం ద్వారా ఎంత గుర్తింపుని సంపాదించుకుంది. ఆమె దృఢ సంకల్పం ఒక మనిషి తలచుకుంటే ఎంతటి విజయాన్నైనా సాధించగలని నిరూపించింది. ఫ్రెండ్స్, అంతేకాక తన జీవిత చరిత్రను బయోపిక్ గా చిత్రీకరించి హోమ్లెస్ టు హార్వర్డ్ అనే పేరుతో 2003లో విడుదల చేశారు. ఈ మూవీ ఎంతటి ప్రభావం చూపించిందంటే, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల ప్రేమను పొందిన లిజ్ ముర్రే తన లాంటి స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆశాజ్యోతిగా నిలిచింది. ఈ మూవీ తర్వాత తను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. ప్రపంచ దేశాలు మొత్తం పర్యటిస్తూ తన మోటివేషనల్ స్పీచ్ల ద్వారా ఎంతోమంది జీవితాల మార్పుకి అండగా నిలిచింది. ఈమె జీవితం నుంచి మనం తెలుసుకోవాల్సింది, ఇప్పటికీ చాలా మంది నేను పుట్టుకతో రిచ్ కాదని, అమ్మ నాన్నలు నాకు ఆస్తిపాస్తులు ఇవ్వలేదని,
బంధువులు ఎవరు అండగా లేరని, నా అనుకున్న వాళ్ళు నన్ను మోసం చేశారని, అందుకే నా జీవితం ఇలా అయిపోయిందని అంటుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, లిజ్ ముర్రే తన పుట్టుక నుంచి హార్వర్డ్ వరకు తన జీవితంలో ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా కృషి, పట్టుదల, దృఢ సంకల్పంతో మన భవిష్యత్తును ఎలా మార్చుకోగలము అనే దానికి ఈమె జీవితమే ప్రతి ఒక్కరికి నిదర్శనం. ఈ వీడియో చూశాక మీలో మార్పు ఈ రోజు మొదలవ్వాలని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి తెలిసేలా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్రీహరి సైనింగ్ ఆఫ్. జై హింద్.